ఆకాష్ గురించి ధర్మేంద్ర తన నోటికొచ్చినట్టు మాట్లాడేసరికి కోపం వచ్చిన ఆకాష్ లాగిపెట్టి చెంప మీద ఒకటి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ధర్మేంద్ర ఒక పన్ను ఊడిపోయి నేల మీద పడిపోయింది. నాకు నీ నోరు నచ్చలేదు అంకుల్. అంతకుమించి డ్రైనేజీ లాంటి మాటలు అస్సలు వినలేకపోతున్నాను అని చేతిని సెట్ చేసుకుంటూ అన్నాడు ఆకాష్. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సుజాత ఆకాష్ మీద అరిచింది. కానీ ఇంతలో ఆకాష్ ధర్మేంద్ర మరో చెంప మీద కూడా గట్టిగా వాయించేసరికి మరో పన్ను కూడా నేల మీద పడింది. ఆ వెంటనే దబ్బుమని నేల మీద పడిపోయాడు ధర్మేంద్ర. అతని పొట్ట నేలకు తగిలిన శబ్దం ఆకాష్కి స్పష్టంగా వినిపించింది. ఆ వెంటనే ధర్మేంద్ర లేచి నిలబడ్డాడు. కాని అతను చెవుల్లో గుయ్యమనే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. రేయ్, నీ అంత చూస్తాన్రా నేను, నా సంగతి నీకు తెలీదు అని తన నోట్లోంచి కారుతున్న రక్తాన్ని చేత్తో పట్టుకుని అన్నాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర బాధపడ్డ నచ్చని సుజాత కూడా ఆకాష్ మీద ఎక్కడలేని కోపం వచ్చింది. హే ఆకాష్, ఏం చేస్తున్నావు అని సుజాత ఆకాష్ మీదకి కొట్టడానికి రాబోయింది. ఆడవాళ్ళని కొట్టడం ఆకాష్కి ఏమాత్రం నచ్చదు. కానీ ఇలాంటి లేడీస్ ఎదురైతే వాయించకుండా ఉండలేడు. అయినా కూడా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. నేను మామూలుగా ఎవరి జోలికి రాను, కానీ నా ఈగో జోలికి వస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టను. వాడివి 2 పళ్ళే రాలాయి. నీకు ఎన్ని పళ్ళు ఊడతాయో నువ్వే ఊహించుకో అని సుజాతకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ధర్మేంద్ర వైపు చూసి బెదిరిస్తున్నట్టు అన్నాడు. సుజాతకు ఆకాష్ అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు. తను చేసిన తప్పులు గుర్తు పెట్టుకోకుండా ఇందులో వీడి జోలికి ఎప్పుడు వెళ్ళాను? ముందు నుంచి వీడే కదా నా వెంటపడి నన్ను ధర్మాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు అతని పళ్ళు పాగాలు ఇదంతా చేసింది ఆకాషే కదా. మళ్ళీ నా జోలికి రావద్దు అంటాడేంటి అని ఆకాష్ ఎందుకలా చేశాడో అర్థం కాక బుర్ర గోక్కుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి లిఫ్ట్లోంచి పైకి వెళ్తున్న జయకృష్ణ గ్లాస్ డోర్లోంచి చూసి ఆకాష్ని చూసి వాళ్ళున్న ఫ్లోర్ దగ్గర ఆగిపోయాడు. జయకృష్ణని చూడగానే ధర్మేంద్రకు ప్రాణం మీద ఆశొచ్చింది. కింద పడ్డవాడు కాస్త టక్కున పైకి లేచాడు. బ్లడ్ కారుతున్న తన నోటిని చేత్తో అడ్డం పెట్టుకుని, రాజయకృష్ణ, కరెక్ట్ టైంకి వచ్చావు. వీడు నా మీద చేయి చేసుకున్నాడు. నీ ప్రతాపం వాడికి చూపించు జై. వాడిని ఇక్కడే నరికి పోగులు పెట్టు అని జయకృష్ణ భుజం మీద చేయి వేసి అన్నాడు ధర్మేంద్ర. జయకృష్ణని చూడగానే సుజాత ముఖం కూడా వెలిగిపోయింది. ఆకాష్ పొగరుని వంచడానికి సరైన మగాడు వచ్చాడని మనసులోని ఎగిరిపడింది సుజాత. ధర్మేంద్ర జయకృష్ణలకి చాలా రోజులుగా మంచి సంబంధాలున్నాయి. అప్పటిదాకా వాళ్ళు మంచి ఫ్రెండ్స్. అయితే వీళ్లకు తెలియని విషయం ఏంటంటే జయకృష్ణ ఆకాష్ల మధ్య బంధం అందరికంటే చాలా బలమైంది. ఒకప్పుడు ఆకాష్ అంటే పడని జయకృష్ణ ఆ తర్వాత సొంత బ్రదర్ కంటే ఎక్కువగా అయిపోయాడు. ఈ విషయాలేవీ తెలియని ధర్మేంద్ర సుజాతలు ఇప్పుడు జయకృష్ణ చేతిలో ఆకాష్ పచ్చడి కింద నలిగిపోతాడని పిచ్చి భ్రమలో ఉన్నారు. ఆకాష్ ముఖం పచ్చడి అయితే చూడాలని ఇద్దరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ధర్మేంద్ర ఎంత అడిగినా జయకృష్ణ నుంచి సమాధానం రాలేదు. అతని మీద చేయి వేసి, నా జయకృష్ణ ఎప్పుడూ నా వైపు ఉంటాడు. ఇలాంటి ఫ్రెండ్ ఉండడం జన్మజన్మల అదృష్టం అని బీరాలు పోతూ ఆకాష్ పనయిందని సంబరపడ్డాడు. సరిగ్గా అప్పుడే చైతి అనే మాట రాగానే ధర్మేంద్ర షాక్ అయ్యాడు. జయకృష్ణ అన్నది తనని కాదలే అన్నట్లుగా మళ్ళీ అతని మీద భుజం మీద చేయేసి, వాణ్ణి కొట్టు జై అని ఆకాష్ వైపు వేలు చూపిస్తూ అన్నాడు ఆకాష్. అప్పటికే ఓపిక నశించిన జయకృష్ణ ఆకాష్ వైపు వేలు చూపించిన ధర్మేంద్ర చేతిని పట్టుకుని వెనక్కి విరిచాడు. నా మీద చెయ్యి వేసింది కాక మా బాస్ వంక వేలెత్తి చూపిస్తున్నావా? నీకెంత ధైర్యం రా అని మళ్లీ చెంప మీద ఒకటి పీకాడు జయకృష్ణ. ఒరే, ఇలా తగులుకున్నారేంట్రా స్వామి, ఒకడు పెతే ఒకడు నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు అని బిక్కుమొహం వేశాడు ధర్మేంద్ర. మా బాస్ నిన్ను ఇంతలా కొట్టాడంటే నువ్వేదో తిక్కు పని చేసుంటావు అని కింద పడేసి డొక్కలు తన్నాడు. జయకృష్ణ ధర్మేంద్రని కింద పడేసి తన్నుతుండగానే అక్కడికి శంకర్ అండ్ పీటర్ ఇద్దరు వచ్చారు. ఈ ముగ్గురు కూడా విజయవాడని ఒంటి చేత్తో శాసించే గ్యాంగ్ లీడర్స్ అని సుజాతకు బాగా తెలుసు. వాళ్ళు కూడా వచ్చి ఆకాష్కి సెల్యూట్ చేసి, సారీ బాస్, కాస్త లేట్ అయింది అని విష్ చేశారు. వెంటనే జయకృష్ణ తంతున్న ధర్మేంద్ర దగ్గరికి వెళ్లి వాళ్ళు కూడా చెరో వైపు నుంచి ధర్మేంద్రని తన్నడం మొదలుపెట్టారు. ఆకాష్ను వీళ్ళంతా బాస్ అని అంటున్నారేంటి అనేది అర్థం కాక సుజాత అలాగే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళందరూ కలిసి ధర్మేంద్రని కొడుతున్నారన్న ధ్యాస కూడా ఆమెకు లేదు. తన ధ్యాసంతా ఆకాష్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందన్న దాని మీదే ఉంది. ధర్మేంద్ర తన్నులు తింటూనే సుజాత వైపు చూశాడు. హుసై, అర్ధరాత్రి చద్దన్నం ఎత్తుకుపోయే ముఖంధర, ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ఇక్కడ చావు కొడుతున్నారు. ఆపాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? నా మీద ప్రేమ లేకుంటే లేకపోయింది, కనీసం డబ్బులు తీసుకున్నందుకైనా జాలి చూపించాలి కదే అని అరిచాడు ధర్మేంద్ర. అతను అలా అరుస్తుండగానే మరొక దెబ్బ పడింది. ధర్మేంద్రను తీసుకొచ్చి ఆకాష్ కాళ్ళ ముందు పడేసి క్షమాపణ అడగమని వార్నింగ్ ఇచ్చారు.
ధర్మేంద్ర ఆకాష్ కాళ్ళ మీద పడి సారీ సార్ తప్పైంది అని పైకి లేచి నిలబడ్డాడు. ఇంతకీ ఏంటి సార్ వీడితో గొడవ? ఎందుకు ఇలా వీడిని కొట్టారు? ఏంటి ప్రాబ్లం అని అడిగాడు జయకృష్ణ. జయకృష్ణని అడిగిన ప్రశ్నకి ధర్మేంద్ర ముఖం కిందకి వేలాడేసుకుని, ఒరే చెవట సన్నాసి, ఈ ప్రశ్న నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టక ముందే అడగాలి కదరా? బొక్కలు లేకుండా చితకబాది ఇంత తీరిగ్గా అడుగుతున్నారేంట్రా? మిమ్మల్ని గద్దలు ఎత్తుకుపోను. మీ బాస్ కోసం ముందు వెనుక కూడా చూడకుండా ఎవరినైనా సరే చంపేసేలా ఉన్నారు. మహా ముదుర్లురా బాబోయ్ అని మనసులోనే జయకృష్ణని తిట్టుకున్నాడు ధర్మేంద్ర. తన కాళ్ల కింద ధర్మాన్ని పడేగాని ఆకాష్ వాళ్లను కొట్టదు అన్నట్లు చెయ్యెత్తి సైగ చేశాడు. ఆకాష్ సైగ చేయగానే ధర్మేంద్రను వదిలేసి ఆకాష్ వెనక్కి వచ్చి నిలబడ్డారు. వీడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అప్పుడే ఇచ్చాను, ఇంక చాలు, బాధకండి, లెట్ హిమ్ గో, వదిలేయండి. కానీ ధర్మ, నువ్వొకటి గుర్తుపెట్టుకో, మనిషి ఎంతటి వాడైనా సరే వాడికి కాస్త విలువిచ్చి మాట్లాడడం నేర్చుకో. అది నీ ఒంటికి ఇంటికి మంచిది అని ధర్మని చూసి చెప్పాడు ఆకాష్. మా బాస్ ని ఇబ్బంది పెట్టినందుకు గాను 3 రోజులు, అంటే నేనిక్కడ ఉన్నంతకాలం మోకాల మీద కూర్చో ఈడియట్ అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు పక్కనే ఉన్న శంకర్. అలాగే శంకరన్నా అని ఆన్సర్ చేసి అక్కడికక్కడే నీల్ డౌన్ చేశాడు ధర్మేంద్ర. మా బాస్ ముఖం చూసి వదిలేస్తున్నా, బతికిపోయావు. శంకర్ అన్న పక్కనే ఉన్న పీటర్ కూడా ధర్మేంద్రని చూసి అన్నాడు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ అని ఆకాష్ని చూసి మోకాల మీద కూర్చున్నాడు ధర్మేంద్ర. అప్పటికే వచ్చి చాలాసేపు అవడంతో, సరే వీడి మ్యాటర్ వదిలేండి, లెట్స్ ఫోకస్ ఇంటూ సీరియస్ మ్యాటర్స్, పదండి మనం చేయాల్సిన బిజినెస్ గురించి మాట్లాడుకుందాం అనగానే జయకృష్ణ లిఫ్ట్ ఎక్కి ఒక లగ్జరియస్ రూమ్ కి ఆకాష్ అండ్ గ్యాంగ్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిపోగానే సుజాత మోకాల మీద కూర్చున్న ధర్మేంద్ర వైపు చీప్ గా ఒకవైపు చూసింది. ఆ వెంటనే అతని దగ్గరికి వెళ్లి తన పర్సులో ఉన్న డబ్బులు తీసుకుని, నువ్వింత చేతగాని వాడివి కాదని బెడ్ మీద కాదు, ఇక్కడ కూడా ప్రూవ్ అయింది. ఇంకోసారి రమ్మని మాత్రం నాకు ఫోన్ చేయకు అని ధర్మేంద్ర ముఖం మీద అవమానించినట్లుగానే అక్కడి నుంచి లిఫ్ట్ సైడ్కు వెళ్ళిపోయింది. సుజాత తనని అంత చీప్ గా చూడడం, మళ్లీ రానని చెప్పడం చూసి ధర్మేంద్ర గుండె బద్దలైంది. వద్దు ప్లీజ్ బేబీ, వదిలి వెళ్ళకు అని మోకాల మీదే నడుస్తూ వెంటపడ్డాడు. కానీ సుజాత అతని వైపు తిరిగి ఒక్కసారి కూడా చూడకుండా లిఫ్ట్ లోకి వెళ్ళిపోయింది. లిఫ్ట్ దిగి నేరుగా ఎంట్రన్స్ దగ్గరికి రాగానే అక్కడ హోటల్ దగ్గర వాళ్ళు చూసిన కార్ పార్క్ చేసి ఉండడం కనిపించింది. ఆ కాస్ట్లీ కార్ ని చూడగానే అది ఆకాష్ దేనని అర్థమైంది. విజయవాడ డాన్స్ అందరినీ తన వెంట తిప్పుకుంటున్న ఆకాష్ ని అంత సులభంగా ఎందుకు వదిలేశానా అని బాధపడింది. ఆ చవట సన్నాసి పవన్ ఆకాష్ ని తన గుప్పెట్లో పెట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? ఆకాష్ గురించి నా దగ్గర పవన్ ఏమన్నా దాస్తున్నాడా అని పవన్ మీద అనుమానపడింది సుజాత. ఆకాష్ జీవితం వెనకాల ఉన్న అసలు రహస్యాన్ని ఎలాగైనా కనుక్కోవాలని సుజాత తీర్మానించుకుంది. చాక్లెట్ బాయ్ లా ఉండే ఆకాష్ ఇప్పుడు విజయవాడలోని డాన్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఇక్కడ దందాను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అంటే నమ్మలేకపోతుంది సుజాత. ఎలాగైనా దీని వెనుకున్న సీక్రెట్ ని కనుక్కుని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించి ముందడుగు వేద్దాం అనుకుంది. అలా ఆలోచిస్తేనే అక్కడి నుంచి వెళ్లిపోయింది సుజాత. నిజానికి ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనిచ్చింది ధర్మేంద్రని, కానీ దాన్ని తన సొంత ఇల్లని అందరికీ చెప్పుకునేది. ఇప్పుడు ధర్మేంద్ర కన్నా మించిన వాళ్ళు విజయవాడలో చాలా మంది ఉన్నారని అర్థమైన సుజాత నెక్స్ట్ మరొకటి వేటలో పడిపోయింది. మరోవైపు లగ్జీరియస్ రూమ్ లో ఆకాష్, జయకృష్ణ, శంకరన్న అండ్ పీటర్ సమావేశమయ్యారు. ఇంత అర్జెంటుగా ముగ్గురిని గ్యాదర్ అవ్వమని చెప్పాడంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుందని ముగ్గురు అనుకున్నారు. విజయవాడలో ఏదో తుఫాను రాబోతుంది అని ముగ్గురు అనుకున్నారు. ఎలా ఉన్నావు జయ్, దెబ్బలన్నీ పూర్తిగా తగ్గాయా అని డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్లకుండా జయకృష్ణని పరామర్శించాడు ఆకాష్. చివరిసారి కలిసినప్పుడు రావణ్ వల్ల చాలా ఇంజురీస్ అయ్యాయి, అది కూడా ఆకాష్ కారణంగానే అయ్యాయి. అందుకే ముందు తనకి తగిలిన దెబ్బల గురించి ప్రస్తావన తెచ్చాడు. పర్లేదు ఆకాష్, ఇప్పుడు ఒక మాదిరిగానే ఉన్నాను అని ఆన్సర్ చేశాడు జయకృష్ణ. ఒకప్పుడు ఆకాష్ అంటే అగ్గి మీద గుగ్గులం అయ్యేవాడు జయకృష్ణ, కానీ ఇప్పుడు ఈ విజయవాడలో అతనికి ఆకాష్ అందరికన్నా ఎక్కువయ్యాడు. ఆకాష్కి ఎంతమంది ఎదురొచ్చినా ముందు నిలబడి వాళ్ళు అంత చూసేదాకా వదలడు. ఆకాష్ చెప్పకుండానే ఇప్పుడు ధర్మేంద్రని చిత్తకొట్టినట్టు ఎవరినైనా చావబాతాడు జయకృష్ణ. అంతగా ఇష్టం, అభిమానం పెరిగిపోయాయి. ఆకాష్, ఒకటి అడగచ్చా అని సిగ్గుపడుతూ అడిగాడు జయకృష్ణ. అయ్యో, బెజవాడ డాన్ ఇంతలా సిగ్గుపడుతున్నాడంటే అనుమానించాల్సిన విషయమే. ఏంటి విషయం అని జయకృష్ణని అడిగాడు ఆకాష్. అతను మళ్ళీ సిగ్గుపడుతూ అదే, ఆ రోజు నాకు హాస్పిటల్లో సేవలు చేసింది కదా, ఆ స్వీటీ ఎలా ఉంది అని ఇంతసేపు తన గుండెల్లోనే దాచిపెట్టుకున్న ప్రశ్నని ఇక ఏమాత్రం దాచలేక అడిగేశాడు జయకృష్ణ. నువ్వింతలా సిగ్గుపడుతున్నావంటే అనుకున్నా ఇలాంటిదేదో ఉందని.
నువ్వేమీ కంగారు పడకు, స్వీటీ బాగానే ఉంది అని చెప్పగానే జయకృష్ణ గుండెల మీద చేయి వేసుకుని కాస్త కుదుటపడ్డాడు. ఈ మధ్య అస్సలు కలవట్లేదు, అసలేమైందో తెలుసుకోవచ్చా అని మళ్ళీ జయకృష్ణ అడగగానే కోపంగా చూశాడు. జయ్, నీ లవ్ మ్యాటర్ అర్థమైంది, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం ఇక్కడికి రావడానికి కావలసిన అసలు మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి పక్కనే ఉన్న శంకరన్న పీటర్ల వంక చూశాడు. పీటర్ ఫ్యామిలీ కూడా విజయవాడలో పేరున్న కుటుంబమే. సిటీలో జరిగే ఇల్లీగల్ బిజినెస్లో మేజర్ వాటా పీటర్దే. గొడవలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే పీటర్ని కూడా ప్రత్యేకంగా పిలిపించాడు ఆకాష్. శంకరన్న, మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందా అని అడిగాడు ఆకాష్. అప్పటికే మతిమార్పున్న శంకరన్న, రేయ్ ఎవడ్రా నువ్వు మాతో కూర్చున్నావు అని పీటర్ మీద అరిచాడు. జయకృష్ణకి విషయం అర్థమై శంకర్ నెత్తి మీద ఒక్కటి పీకాడు. రే శంకరన్న, నీ మతికాని మళ్ళీ దొబ్బిందా? ఆయన పీటర్, మీరు మంచి, ఇది గుర్తు తెచ్చుకో అని తల మీద ఒక్కటి పీకాడు జై. ఆ దెబ్బకి వెంటనే ఆయనకి పీటర్ ఎవరో గుర్తొచ్చాడు. నువ్వు పీటర్వి కదూ, నైస్ నైస్ అని పీటర్తో అని ఆకాష్ వైపు తిరిగి వింతగా చూశాడు శంకర్. ఆకాష్కి ఏం అర్థం కాలేదు, అతను ఎందుకు అలా చేశాడు. శంకర్ ఆకాష్ వైపు చూపిస్తూ, సార్, ఆకాష్ సార్, మీరేంటి ఇక్కడ? హే జయకృష్ణ, మీరేంటి అని మళ్ళీ మతుమరుపుతో మాట్లాడుతుండగానే లాగిపెట్టి కొట్టాడు జయకృష్ణ. సార్ భయపడకండి, ఇప్పుడు సెట్ అవుతారులే అని జై అనగానే ఆకాష్ నవ్వుకున్నాడు. భలే ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం. విజయవాడకి డాన్స్ ఎలా అయ్యారయ్యా మీరు అని ముగ్గురు వైపు చూస్తూ నవ్వాడు ఆకాష్. వాళ్ళు కూడా ఆకాష్ మాటలు విని ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. మా అంతటి మేము డాన్స్ అవ్వలేదు సార్, మేము కూడా మామూలు మనుషులమే, జనాలే మమ్మల్ని డాన్స్ని చేశారు అని ఆన్సర్ చేశాడు జయకృష్ణ. అవును సార్, సరదాగా నేను ఒక కిడ్నాపర్ని, ఆ తర్వాత ఒక్కటే చిన్న ఒక మర్డర్ చేశాను, అంతే, నన్ను విజయవాడకి డాన్ని చేసి పడేశారు పాడు జనం అని పొట్ట మీద రుద్దుకుంటూ అన్నాడు శంకర్. మర్డర్ చేసి రౌడీ అవ్వాలి కానీ డాన్ అంటారా అని ఆకాష్ చిన్నగా నవ్వుకుంటూ అన్నాడు. మరి మనోడు కిడ్నాప్ మర్డర్ చేసింది ఎవరిని అనుకున్నారు అని జయకృష్ణ నవ్వు ఆపుకుంటూ అన్నాడు. ఎవరినంటుగా చూశాడు ఆకాష్. ఎమ్మెల్యేని అని అనగానే ఆకాష్ షాక్ అయ్యాడు. ఏంటి, ఒక 10 నిమిషాలు కూడా కుదురుగా ఉండని శంకరన్న ఎమ్మెల్యేని మర్డర్ చేశాడా అని శంకరన్న వైపే ఆశ్చర్యపోతూ చూశాడు. దానికి శంకర్ పిచ్చిగా నవ్వుతూ, దానికో పెద్ద కథ ఉందండి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆకాష్ కూడా శంకర్ ఏం చెప్తాడోనని ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.